హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవాలి. గత 3 రోజుల నుంచి కూడా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. పూర్తిగా చూసుకుంటే ఇప్పుడు మనం రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, పై ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలన్నిటికీ కూడా మొత్తం ధవళేశ్వరం గోదావరి నదిలోకి చేరడం, గోదావరి నది బ్యారేజ్ నుంచి 175 గేట్లు పూర్తిగా ఎత్తి మొత్తం ఫ్లడ్ వాటర్ అంతా కూడా సముద్రంలోకి వదలడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ ఫ్లడ్ వాటర్ రిలీజ్ చేసిన వెంటనే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా ఎటువైపు చూస్తున్నా సరే వర్షాలు పడుతుండడంతో రాజమండ్రి ప్రజలందరూ కూడా నగరవాసులు రోడ్లు అన్ని కూడా ముంపుకి గురైన పరిస్థితి. అయితే వినాయక చవితి పర్వదినంలో ఇప్పుడు ఏదైతే సెలవులు సందర్భంగా ఉన్నటువంటి ఈ 2 రోజులు కూడా పూర్తిగా వర్షాలమయంతోనే నేటములిగాయని చెప్పుకోవాలి. ఇక మరోవైపు చూసుకుంటే ఎటువైపు చూసుకున్నా సరే వరదలు నేపథ్యంలో ఎక్కడ చూసినా సరే వర్షాలు పడడంతో ఎగువన కురుస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఇటు గోదావరి నదిలోకి వచ్చి చేరుతుంది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా గోదావరి వరద ఉధృతి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ధవళేశ్వరం సరాద్రి కాటన్ బ్యారేజ్ వద్దకు చేరుకుంటే ఇక్కడ సరాద్రి కాటన్ బ్యారేజ్ వద్ద నుండి మొత్తం 175 గేట్లు ఉంటాయి. ఇక్కడ 175 గేట్లకి 4 ఆనకట్టలాగా ఉంటాయి. ఇక్కడ పూర్తిగా మొత్తం అన్ని గేట్లు కూడా ఎత్తివేసి సముద్రంలోకి వదులుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక 2 రోజుల క్రితమే ఉపసంహరించుకున్నారు. అయినా ఒక వారం రోజుల క్రితం పడినటువంటి వర్షాలతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పుడు లంక గ్రామాలన్నీ, కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా మునిగిన పరిస్థితి. ఇక మరోవైపు చూసుకుంటే అల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలన్నింటికి కూడా రాకపోకలు బంద్ అయినాయని చెప్పుకోవాలి. ఇక్కడ మాడుగుల, పాడేరు, అలాగే నర్సీపట్నం, చింతపల్లి, అలాగే అనంతగిరి, అరకు, అలాగే రంపచోడవరం, మారేడుమిల్లి, ఇలాగే చింతూరు డివిజన్లో కూడా అన్ని ఘాట్ల రోడ్లపై రాకపోకలు నిషేధం విధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవాలి. పూర్తిగా అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడికే కాల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికీ పునరావాస కేంద్రాలకి తరలించిన పరిస్థితి. గత 2 రోజుల నుంచి సెలవుల నేపథ్యంలో ఈరోజు స్కూల్స్కి వెళ్ళవలసిన విద్యార్థులందరూ కూడా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్స్ ఇప్పటికీ కూడా పాఠశాలలకు అన్ని ప్రైవేట్ పాఠశాలన్నింటికి కూడా సెలవులు ప్రకటించారు. ఈ జిల్లా అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్ గా అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎటువైపు ఉన్నా సరే లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రిస్క్ తీసుకోవద్దు. మనం చూసినటువంటి వరదల్లో విజయవాడలో చాలా నష్టం జరిగిన నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటున్నారు. అలాగే ధవళేశ్వరం అక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా వాటర్ మళ్ళీ పెరుగుతున్నది. అలాగే బుడమేరు మనం చూసాం. మనకు కొన్ని రోజుల నుంచి బుడమేరు పరిస్థితి ఎట్లా ఉందనేది సిచ్యువేషన్ అంతా కూడా మనం చూసుకుంటే అక్కడ బుడమేరులో కూడా మళ్ళీ వాటర్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరొకసారి వరదలు పొంచి ఉన్న పరిస్థితుల్లో మొత్తం అధికారులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అలాగే చింతపల్లి ఏజెన్సీలో కూడా కొండ చర్యలు విరిగిపడుచున్నాయి. అలాగే గిరిజనులు ఇల్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా 4గురిని స్పాట్ లో కాపాడిన దృశ్యాలు కూడా మనం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు పూర్తిగా అప్రమత్తతో ఉండాలి. ఎక్కడా కూడా
పబ్లిక్ ఎవరు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరైతే భీష్మించుకుని కూర్చున్న పరిస్థితిలో వారిని బలవంతంగా కూడా తీసుకొస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రాణ నష్టం జరగకూడదు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, పచ్చని గోదావరి జిల్లాల్లో పూర్తిగా నీట మునిగినటువంటి పంటలు మనం చూసుకుంటే చాలా భారీ నష్టం జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఈ ఫ్లడ్ తగ్గిన తర్వాత అంచనాలు వస్తాయి. అప్పటి వరకు కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినాయనే చెప్పుకోవాలి. ఇక్కడ ఎక్కడికక్కడ రైతులు కూడా తడిసిన ధాన్యాన్ని ఎక్కడికక్కడ నాట్లు వేసిన సమయం నుంచి కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా పంటలన్నీ కూడా నీట మునిగినాయి అని చెప్పుకోవాలి. రైతులకి మాత్రం చాలా డ్యామేజ్ జరిగింది. వీటన్నిటికీ కూడా ఎటువంటి పరిస్థితి ఉందనేది రానున్న రోజుల్లో అధికారులు నష్ట అంచనా చేస్తారు. ఎందుకంటే ఫ్లడ్ తగ్గిన తర్వాతే నష్టాన్ని అంచనా వేయవలసి ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ఇక్కడ సిడబ్ల్యూసి అధికారులు కూడా పూర్తిగా ఇరిగేషన్ అధికారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే గోదావరి గట్లు ఎక్కడికక్కడ పటిష్టంగా ఉన్నాయా లేదా అనేది ఇప్పటికీ కూడా ఒక అంచనాకు వచ్చారు. గత నెల రోజుల్లో 3 సార్లు గోదావరి వరద ముంపుకి గురి చేసిన పరిస్థితి, లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా మునిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి ఫ్లడ్ వచ్చినా సరే పబ్లిక్ అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అన్ని చర్యలు తీసుకున్నటువంటి అధికారులు ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే వరద మాత్రం మరి ఇప్పుడు గత 2 రోజుల్లో ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు ఇప్పటికీ కూడా పడుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇచ్చేసింది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం పూర్తిగా తుఫానుగా మారి వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు గోదావరి నదికి వస్తుంది. అక్కడి నుంచి ధవళేశ్వరం బ్యారేజ్కి మొత్తం ఫ్లడ్ అంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ ధవళేశ్వరం ఆనకట్ట నుంచి ఉన్నటువంటి 175 గేట్లకు నుంచి కూడా పూర్తిగా వాటర్ వదులుతున్నారు. ఈ వాటర్ వదిలినటువంటి వాటర్ అంతా కూడా లంక గ్రామాలని ముంచెత్తుకొని అలాగే సముద్రంలోకి వెళ్ళిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఈ గోదావరి ప్రజలకు అందరికీ కూడా సుపరిచితమైనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోకపోతే పెను నష్టం జరిగే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతారు. ఎక్కడికెక్కడ సూచనలు ఇస్తున్నారు. మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇప్పటికే కాల్ సెంటర్స్ పెట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే కాల్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సమాచారాలు ఉన్నాయి. అలాగే జిల్లా కలెక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కలెక్టర్స్ కూడా చాలా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటున్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు గంటకి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ ఎన్ని లక్షల క్యూసిక్లు బయటకు వెళ్తుంది, ఎన్ని లక్షలు ఇన్ఫ్లో వస్తుందనే అంశాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా మరి ఈ వరదలు ఎప్పటికీ పోతాయని చెప్పేసి గోదావరి ప్రజలందరూ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. లంక గ్రామ ప్రజలందరూ కూడా వీరందరూ కూడా మరి ఎటువంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కోరుతున్నటువంటి సూచనలు పాటిస్తారని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్, ఐ డ్రీమ్ ఛానల్, రాజమండ్రి నుంచి.